పారాక్వాడ్ పాయిజనింగ్ ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం. ఒక్క చుక్క తీసుకున్నా ప్రాణాలు హరిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారాక్వాడ్ ని బ్యాన్ చేయాలని వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో బ్యాన్ చేసిన ఈ పారాక్వాడ్ మనకెందుకన్న ప్రశ్న వినిపిస్తుంది. ఏటా వేలాది మంది పారాక్వాడ్ పాయిజనింగ్ తో ఆసుపత్రి పాలవుతుండగా ఒకరిద్దరు సైతం కోలుకోవడం కష్టమేనంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పారాక్వాడ్ అంత ప్రమాదకంగా మారుతోంది, పారాక్వాడ్ తీసుకున్న వారిలో ఏమవుతుంది అన్న వివరాలపై డాక్టర్ గంగాధర్తో ఈటీవీ ముఖాముఖి. ఓ చిన్న గడ్డి మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఓ పెద్ద సంచలనంగా మారింది. ఎంతో డిస్కషన్కి దారితీసింది. ఇంతకీ అసలు ఈ గడ్డి మందు ఏం చేస్తుంది, మన ప్రాణాలని ఎలా హరిస్తుంది, దీని గురించి తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ గంగాధర్ గారు. ఆయన తెలుసుకుందాం. సార్, గడ్డి మందు జనరల్గా మనం పొలాల్లో వాడుతుంటారు. సాధారణంగా వాడే ఒక మందు గురించి ఈరోజు మనం ఇంత పెద్ద స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? మేడం, దీనిలో తీసుకుంటే గడ్డి మందులో ఉండేది పారాక్వాడ్ అనే ఒక పాయిజన్ ఉంటుంది. జనరల్గా అది హెర్బిసైడ్. అది దానిలో గడ్డిని చంపడానికి ఉపయోగిస్తుంది. బట్ దీనిలో ఉన్న మెయిన్ కెమికల్ అనేది పారాక్వాడ్ డైక్లోరైడ్ అని ఉంటుంది. ఇది ఒకసారి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే అది టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది. అంటే లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత కిడ్నీస్లోకి వెళ్ళిపోతుంది, లివర్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా వరకు పాయిజన్స్లో మనము వామిటింగ్ చేస్తే ఆ పాయిజన్ బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఈ పాయిజన్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. ఒక్కసారి లోపలికి తీసుకోగానే అది 10 ml కావచ్చు, 20 ml కావచ్చు, 30 ml కావచ్చు, చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ వెంటనే అబ్జార్బ్ అయిపోయి టిష్యూస్ మీద ఎఫెక్ట్ చేసి అది వెంటనే ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసి లంగ్ ఫెయిల్యూర్లకు దారితీస్తుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. లివర్ ఫెయిల్యూర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ మందుకు యాంటీడోట్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది వల్ల చాలా మంది ప్రజలు ఎవరైతే తెలియక చాలా సందర్భాల్లో మేము చూసిన విధానంలో ఇమోషనల్గా అంటే టఫ్ ఒక యాక్టివిటీ వెంటనే కావాలని చేసుకోరు, ఏదో ఆవేశంలో చేసుకుంటారు. చేసుకుని వచ్చిన తర్వాత మమ్మల్ని బతికించాలని అడుగుతారు. ఈ సందర్భంలో మా మెడికల్ ఫెటర్నిటీకి మా దగ్గర ఎటువంటి యాంటీడోట్ లేకపోవడం వల్ల వీటి నుంచి బారిన పడిన ఏదైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళని మేము సేవ్ చేయలేకపోతున్నాం. చాలా రకాల మందులు కంటే పెస్టిసైడ్స్కి ఏవైతే కావచ్చు, వీటిసైడ్స్ కావచ్చు, వీటికి పర్మిషన్స్ ఇచ్చే ముందు వాటికి యాంటీడోట్స్ కూడా ఉంటాయి అని విన్నాం. దీని విషయంలో ఎందుకని అలా లేదు? అంటే దీనికి ఈ మందు అంటే చాలా తనకు ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందండి. జనరల్గా అగ్రికల్చర్ కింద ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది. వాళ్ళు రివ్యూ చేసినప్పుడు ఇది సూసైడ్కి వాడతారన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. ఇలాంటి మందులు జనరల్గా ఓన్లీ దే యూజ్ ఇన్ ఫార్మింగ్, అగ్రికల్చర్ ప్రాక్టీస్లో వాడతారు. రొటీన్గా అదర్ స్టూడెంట్స్ కానీ అదర్ ఫ్యామిలీస్ కానీ ఇది సూసైడ్గా దీన్ని వాడొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల దీనికి పర్మిషన్ ఇచ్చుంటారు తప్ప వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలుగుతాయి. అంటే దీన్ని కూడా సూసైడ్కి వాడుతున్నారు, వాడడం మీద 100% ఫెటాలిటీ ఉంటుందని తెలిస్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు. నిమ్స్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు, చాలా కేసులు వస్తుంటాయి. సో పర్ ఇయర్ ఇంచుమించుగా ఈ పారాక్వాడ్ కేసెస్ ఎన్ని వస్తున్నాయి నిమ్స్కి? అండ్ వాళ్ళల్లో అసలు ఒక్కళ్ళిద్దరైనా సర్వైవ్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి? అంటే చాలా వందల సంఖ్యలో వస్తుంటాయి ఈ కేసెస్. మాకు కానీ, గాంధీ కానీ, తర్వాత ఉస్మానియా కానీ, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న రాహుల్ గారు ఉన్నారు, వీరు కానీ చాలా సెంటర్స్లో ఇలాంటి కేసులు వస్తుంటాయి. వందల సంఖ్యలో ఉంటాయి. మా నిమ్స్లో అయితే మోర్ దెన్ ఐ థింక్ పర్ ఇయర్ మేము ఒక థీసిస్ కూడా చేసాం. క్లినికల్ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్తో పాటు ఒక క్లినికల్ స్టడీ కూడా మేము ఇవ్వడం జరిగింది. జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఒక స్టడీ చేయడం జరిగింది. దానిలో పర్ ఇయర్ మోర్ దెన్ 100 కేసెస్ ఆర్ కమింగ్ టు నిమ్స్. సో దానిలో ఎక్స్పోజర్ వెంటనే తీసుకున్న 10-15 నిమిషాల్లో వచ్చిన 10 ml తీసుకున్న వాళ్ళు కూడా మోర్టాలిటీ చాలా ఎక్కువగా ఉంది. మోర్ దెన్ 95 to 99% మోర్టాలిటీ. 1% ఏమైనా తట్టుకొని బయటపడితే పడవచ్చు, కానీ వాళ్ళలో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. లంగ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, కిడ్నీ డయాలసిస్ కంటిన్యూ చేయ అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనిలో మోర్టాలిటీ ఈజ్ ఆల్మోస్ట్ 100%. పారాక్వాడ్ తీసుకున్న వాళ్ళలో ఎన్ని రోజుల్లో దీని ఇంపాక్ట్ పెరిగే అవకాశం ఉంటుందంటే కొన్ని రోజులు డెత్స్ 5 daysలో అవుతున్నాయి అంటారు, కొన్ని సింగిల్ డే అవుతున్నాయి. సో మేజర్గా ఏ టైం, ఎంత డ్యూరేషన్ ఉంటుంది దీనికి? అంటే జనరల్గా అయితే వాళ్ళు వెంటనే రాగానే వామిటింగ్, డయేరియాతో వచ్చి ముందు కిడ్నీ ఫెయిల్యూర్తో వస్తారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత వెంటనే లంగ్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీగా మేనిఫెస్టేషన్ వచ్చినప్పుడు 4-5 అవర్స్లోనే దీని సిమ్టమ్స్ కనబడడం మొదలు పెడతాయి. ముందు వామిటింగ్స్, రెచ్చింగ్స్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత కిడ్నీ షట్ డౌన్ అయిపోతుంది, యూరిన్ రాదు, దానికి డయాలసిస్ స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత లంగ్ సిమ్టమ్స్, బ్రెత్లెసెస్ వస్తుంది. సో దాని తర్వాత సడన్గా మయోకార్డియల్ కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సడన్ డెత్స్ అవుతాయి, వెంట్రికులర్ ట్యాకికార్డియా కానీ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డెత్ అనేది
జనరల్గా కార్డియాక్ ప్రాబ్లంతో డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మనం కావాలని తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఫార్మింగ్లో ఉండే వాళ్ళు దాన్ని అంటే అగ్రికల్చర్లో వినియోగించేటప్పుడు కూడా అనుకోకుండా కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. గాలిలో పీలుస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఆ చేతులు నోట్లో పెట్టుకుంటారు. వీటి వల్ల దీర్ఘకాలికంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం గురించి మీరేమంటారు? మీరు అన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. చాలా సందర్భాల్లో ఏంటంటే ఇది తెలియకుండా కూడా మనకి చర్మం ద్వారా వాళ్ళు పిచికారి చేస్తారు జనరల్గా. దాన్ని చేసినప్పుడు మనం ప్రొటెక్టివ్ వేర్ పెట్టుకోరు. అంటే ప్రొటెక్టివ్ వేర్ అంటే దానికి మన దగ్గర ఫార్మింగ్ టెండెన్సీలో జనరల్గా బేర్గా వెళ్తారు. తాగడంతో పాటుగా అదర్ మోడ్స్ తీసుకుంటే చర్మం ద్వారా పోవచ్చు, ఊపిరితిత్తుల ద్వారా పోవచ్చు. వీటిని కూడా మనము ప్రొఫెషనల్గా ఎడ్యుకేట్ చేయాలి. మన ఏదైతే వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే దీని ద్వారా కూడా మీకు పాయిజనింగ్ అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి. చాలా సందర్భాల్లో వీళ్ళు పిచికారి చేసి కూడా పాయిజన్తో వచ్చిన కేసులు మేము చూసాం. తెలియకుండా పిచికారి చేసాం సార్, అది మీద పడింది, దానివల్ల మాకు ఈ ప్రాబ్లం వచ్చింది చూసాం. సో దీని మీద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ స్టడీస్ జరుగుతున్నాయి. సమ్ టైమ్ దే ఆర్ లింకింగ్ ఈ పారాక్వెట్తో కొంచెం పార్కిన్సన్స్ స్లో డోస్ వేయడం వల్ల పార్కిన్సన్స్ డిజీజ్ వచ్చే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ చెప్పాయి. బట్ ఇంకా దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు వ్యవసాయంలో పనిచేసే కూలీలు కూడా ఈ దీనికి తగ్గట్టుగా జాగ్రత్త తెలుసుకునే దాని మీద మన పిచికారి కానీ దాని వాడకాన్ని చూస్తే మంచిదండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని బ్యాన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లో బ్యాన్ అయింది? మోరోవర్ అంటే గవర్నమెంట్స్ దీని మీద యాక్షన్ తీసుకొని బ్యాన్ చేయడానికి సమయం పట్టొచ్చు, కానీ యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ మనం దీని వాడకాన్ని తగ్గించవచ్చు లేదా మొత్తానికి ఆపేయచ్చు. దాని గురించి మీరు ప్రజలకి ఏం చెప్తారు? ఇంతకుముందే మన కోదండరెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారు. అంటే ఈ కలుపు తీయడానికి గడ్డిని తీయడానికి గడ్డి మందు వాడుతున్నాం. గడ్డి తీయడానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా. అంటే కెమికల్స్ లేకుండా గడ్డిని తీయడానికి వ్యవస్థ ఉంది. దాని మీద మనము వ్యవసాయదారులకు అవగాహన కల్పించి ఇదేమో సింపుల్, జస్ట్ పిచికారి చేస్తే గడ్డి చనిపోతుంది కాబట్టి అలాంటిది వాడడం మొదలు మనమే నేర్పించాం వాళ్ళకి. ముందు లేదు, మనమే ఈ గడ్డిని తీయడానికి మందు వాడితే గడ్డిని తీసేయచ్చు అని చెప్పాము. కానీ అంతకుముందు ఏం చేసేవారు, ఈ గడ్డి అనేది ఫిజికల్గా తీసి పశువులకు వేసేవారు. లేదంటే ఇప్పుడు కొంచెం కొత్త మిషన్స్ వచ్చి చిన్న మిషన్స్ వచ్చాయంట. ఆ మిషన్తో బ్రష్ కట్టర్స్ అని చెప్పారు. బ్రష్ కట్టర్స్తో మనం గడ్డిని తీసేస్తే ఆటోమేటిక్గా దాన్ని మనము గడ్డిని తీసేయచ్చు. తర్వాత ఈ కెమికల్స్ లేకుండా కూడా గడ్డిని తీసేయడానికి వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ కెమికల్ వాడాలి? ఈ కెమికల్ వాడడం వల్ల గడ్డిని తీయడం ఒకటే కాకుండా చాలా సూసైడ్స్ అన్నది దాన్ని ఎక్కువ మనము దాన్ని యాంటీడోట్ లేని సూసైడల్ ఏజెంట్ని మనము సమాజంలోకి ఎక్కువ వాడకుండా మనం చూడాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ. సో ఇది పారాక్విట్ వల్ల కేవలం గడ్డి మందు అని మనం అనుకుంటున్నాం, కానీ ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఇది ఎంతగానో ఇబ్బందికరమైంది కాబట్టి దీన్ని తక్షణం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు అటు ప్రజలు కూడా వ్యక్తిగతంగా వీటిని తగ్గించుకునేందుకు వీటిని వినియోగించకుండా ఆల్టర్నేట్ పద్ధతిలో గడ్డిని తొలగించే విధానాలపైన కూడా దృష్టి సారించాలి అని చెప్తున్నారు గంగాధర్ గారు. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.